పిల్లలు, కథ అంతా విని దీని నీతి ఏంటో మీరు చెప్పండి చూద్దాం అని ఇలా కథ చెప్పారు తాతగారు. ఒక బోయవాడు అడవిలో నూకలు చెల్లి వల పన్ని పక్క ఉన్న చెట్టు వెనక దాక్కున్నాడు. అనుకోకుండా ఆ వలలో చిన్న పిచ్చుక చిక్కుకుంది. బోయవాడు వల దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకోబోయాడు. ఇంతలో ఆ పిచ్చుక, నన్ను చంపకు, నేను నీ పంటి కిందకు కూడా సరిపోను. పోనీ నన్ను పంజరంలో పెట్టినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నేను అరుస్తానే తప్ప చక్కగా పాడలేను. నువ్వు నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు మంచి మంచి సలహాలు మూడిస్తాను. వాటిని పాటించావంటే నీకు జీవించి ఉన్నంత వరకు సుఖ సంతోషాలు కలుగుతాయి అని బతిమాలింది ఆ చిన్ని పక్షి. బోయవాడు సరేనని పిచ్చుకను వదిలిపెట్టాడు. అది ఇలా చెప్పింది, నీకు నమ్మకం కలగని మాటలు ఏనాడూ వినకు. ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకో. అసాధ్యమైన పని ఏనాడూ చెయ్యకు అని చెప్పింది. ఆ మాటలు విని బోయవాడు పక్కున నవ్వి, నువ్వు చెప్పిన దాంట్లో కొత్త ఏముంది? ఇవి నాకు ఎప్పుడో తెలుసు. అయినా నువ్వు చిన్న పక్షివి, నీ దగ్గర నుండి ఇంతకంటే గొప్ప మాటలు ఏం వస్తాయిలే అని ఎగతాళి చేశాడు. మిత్రుడా, నావి పనికిమాలిన మాటలా అంది పక్షి చెట్టు కొమ్మ మీద వాళ్తూ. అవును, నుమ్మాటికి పిచ్చి మాటలే అన్నాడు బోయవాడు. తెలివి తక్కువవాడా, నేను నీకు కనిపించినంత చిన్నదాన్నే కానీ నా గుండెలో ఒక వజ్రం ఉంది. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి కోసుకున్నట్లయితే ఆ వజ్రం నీకు దొరికి ఉండేది. నీవు దాంతో ధనవంతుడివి అయ్యేవాడివి అన్నది. ఈ మాటలు విని, చూసుకో, నిన్నిప్పుడే పట్టుకుంటాను అంటూ చెట్టు ఎక్కబోయి కింద పడ్డాడు. పక్షి పక్కున నవ్వింది. నా మాటల్లో విలువ లేదన్నావు చూడు, నా మాటలు జాగ్రత్తగా ఆచరించి ఉండాల్సింది. వజ్రం అనే మాట వినేసరికి నీలో ఆశ ఎక్కువైంది. నన్ను పట్టుకోబోయి కింద పడ్డావు. అసలు ఏ పక్షి గుండెలోనైనా వజ్రం ఉంటుందా? ముందు వెనుక ఆలోచించకుండా నా మాటలను ఎలా నమ్మావో. నన్ను వదిలిపెడతానని మాట ఇచ్చి తప్పావు. చెట్టు ఎక్కిన నన్ను పట్టుకోవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నం చేసి కింద పడ్డావు. ఇకనైనా చెప్పినట్లు నడుచుకో. ఈ 3 మాటలు నీకు తెలిసి కూడా నువ్వు ఆచరణలో పెట్టలేదు అంటూ తుర్రున ఎగిరిపోయింది పిచ్చుక. దిగులుగా ఇంటి ముఖం పట్టాడు బోయవాడు అన్నారు తాతగారు కథ ముగిస్తూ. ఇందులో నీతి ఏమిటి? ఎవరైనా సలహా ఇస్తే లేదా ఏదైనా పని ప్రారంభించినా అది అసాధ్యమైన పనా అని ఆలోచించి అది ఎప్పుడూ కూడా చేయకూడదు. అలాగే ఏదైనా ఎవరైనా చెప్తే వెంటనే నమ్మకం పెట్టేసుకొని కలలు కనకూడదు. ఎవరికైనా ఒక మాట ఇచ్చేమంటే అది నిలబెట్టుకోవాలి. ఇది ఈ కథలో నీతి అని మేము తాతగారికి చెప్తే తాతగారు నవ్వి, మరో కథ రేపు చెప్తానని ఈ కథని ఇక్కడితో ముగించారు.